గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ముందరికి ఒక ప్రఖ్యాత కళాకారులు శ్రీ ఓంకార్ రాజు గారిని పరిచయం చేస్తున్నాను. నమస్కారం ఓంకార్ రాజు గారు. నమస్కారం అండి. బాగున్నారండి? నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే, నేను 1995 నుంచి సినీ రంగంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాను. అటు దూరదర్శన్ దగ్గర నుంచి ఈటీవీ వరకు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య 8 సంవత్సరాల క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీ టు అటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద పెద్ద తెలుగు సినీ దిగ్గజాలు అంటే తెలుగు యాక్టర్స్, తెలుగు సినీ యాక్టర్స్కి వారి యొక్క ప్రతిభను బట్టి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సత్య సంగీత ఇంటర్నేషనల్. అలాగే మన తెలుగు లెజెండ్ యాక్టర్ జయప్రద గారికి కూడా ఈ మధ్యకాలంలోనే ఆమెకు కూడా ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే సుమన్ గారు, మన తెలుగులో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన సుమన్ గారికి కూడా ఎన్నో అవార్డ్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్య సంగీత ఇంటర్నేషనల్లో పాల్గొని వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలుగు యాక్టర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు భానుచందర్, ఆయనకు కూడా నేను అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే భానుచందర్ తమ్ముడు మూర్తి చందర్కి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే పెళ్లి పుస్తకం హీరోయిన్ దివ్యవాణి, ఆమె కూడా సత్య సంగీత ఇంటర్నేషనల్ ద్వారా మన అప్పటి తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేతుల మీదుగా ఆమెకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాగా ఎంతోమంది సినీ కళాకారులకు, సినీ నటులకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతోమంది గాయకులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి మంచి పాటలు పాడడానికి అవకాశం ఇస్తూ ఉన్నాం. వారు కూడా వారి యొక్క అనుభవాలను బట్టి అద్భుతమైన పాటల్ని అందిస్తూ మనకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాగ మన హైదరాబాద్ నగరంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందే వెళ్తున్నాం. ఈరోజు మీకు ఈ యొక్క కార్యక్రమాల యొక్క విశేషతలను, ఇలాంటి వార్తలను, ఇలాంటి సందర్భాలని మీతో చెప్పే అవకాశం ఇప్పిస్తున్న గురుగారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఒక స్టూడియో అధినేత కూడా కదా? అవునండి. మీ స్టూడియో పేరేంటి? ఈ స్టూడియో చిక్కడపల్లిలో ఉంది. VCTV4 మొట్టమొదటిగా హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్ స్టూడియో కూడా పెట్టడం జరిగింది. నేనే. ఎప్పుడు పెట్టారు? 19 అప్పుడు కరోనాకు ముందు రవీంద్ర భారతి, ఇటు త్యాగరాయ గానసభ అనేక వేదికలు మూసివేసినప్పుడు అప్పుడే కరోనాకి మూతపడుతున్న సమయంలో సరే కొన్ని సేఫ్టీలను అనుకరించి ఈ స్టూడియోని ఇక్కడ స్థాపించడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ స్టూడియోలో మొట్టమొదటిగా పెట్టిన తర్వాత చాలామంది గాయకులు స్టూడియోలో ఎంజాయ్ చేశారు, పాటలు పాడారు, ఎన్నో విధాలుగా వాళ్ళ సేవల్ని తీసుకున్నారు. ఇదే ఆధారంగా తీసుకుని హైదరాబాద్ నగరంలో ఎన్నో స్టూడియోలు వచ్చినాయి. కానీ వీటన్నిటికన్నా మొట్టమొదటి స్టూడియో VCTV4 చిక్కడపల్లి ప్రాంతంలో త్యాగరాయ గానసభకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ తక్కువలోనే ఉంది ఈ స్టూడియో. ఇదందరూ మీరు కేవలం ₹1 కూడా చెల్లించకుండా ఉచితంగా మీరు స్టూడియోని ఉపయోగించుకోవచ్చు. కానీ అసభ్యకరమైన పాటలు ఏవి పాడకుండా మంచి సాహిత్యపరమైన పాటల్ని, ఎందుకంటే మన తెలుగు భాష మనది. ఇరు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ 2 రాష్ట్రాలు తెలుగు భాషని మనం ఎక్కువ తెలుగు భాషే కాబట్టి ఈ తెలుగు భాషలో పాడే గాయకులకి ఉచితంగా ఈ స్టూడియోని ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ యొక్క పరిధిని బట్టి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచితంగా పాడుకోవచ్చు. చక్కటి అటు మన ఎంతోమంది మన తెలుగులో కళాకారులు ఉన్నారు. సాహిత్యపరంగా కానీ ఎన్నో, భారతదేశంలోనూ ఎన్నో భాషలున్నా మన తెలుగు భాషలో ఉన్న సాహిత్యం ఆధారంగా ఎంతోమంది కవులు శ్రీనారాయణ కానీ, ఆత్రేయ గారు కానీ, దాశరథి గారు కానీ ఎంతోమంది కవులు అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించారు. అలాగే వాళ్ళ యొక్క సాహిత్యంతో పాటు వాళ్ళ విరువులతో పాడిన ఎన్నో పాటలను మనకు అందించారు సినీ పరిశ్రమకి, వెండితెరకి.
సో అలాంటి పాటల్ని మీరు ఉదాహరణగా తీసుకొని అలాంటి పాటలు మీరు ఎంచుకొని మంచి మంచి పాటలు పాడండి. ఎక్కడ చెడు పాట, చెడు వల్గర్ లాంగ్వేజ్ లేకుండా అసభ్య పదాలని విడనాడి మంచి పాటలున్న సాహిత్యపరమైన పాటలు మీరు ఎన్నుకున్న వాళ్ళు అద్భుతంగా VCT4 ఛానల్లో మీరు ఉపయోగించుకోవచ్చు. హ్యాపీగా మీరు పాడుకోవచ్చు. మీరు ఎటువంటి రూపాయి కూడా మీకు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక సింగర్ కూడా అని నేను విన్నాను. మీరు ఎప్పటి నుంచి ఈ సింగర్గా రాణించారు చెప్పండి. నేను సింగర్ కాదండి, సార్ చెప్తున్నారు, కానీ నేను సింగర్ కాదు. బేసిక్గా యాడ్ డైరెక్టర్ని. నాకు ఓన్గా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, యాడ్ ఏజెన్సీ కూడా ఉంది. అయితే దాని నుంచి నేను ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు వచ్చాను. అలాగే ఎన్టీ రామారావు గారు మా ఫాదరు క్లాస్మేట్స్ కాబట్టి సినీ రంగం వైపు మేము రావడం జరిగింది. ఎన్నో సినిమాలు మా ఫాదర్ కూడా తీయడం జరిగింది. ఉదాహరణకి కన్నాంబ, కడారి నాగభూషణం, వి మసోన్రావు, ఎన్టీ రామారావు గారు, ఎంతోమంది కళాకారులు, పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినీ రంగంలో మాకు పరిచయాలు ఉండబట్టి మేము ముందుకి వెండితెర వైపు ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు సార్? యూత్కి ఏం లేదండి, మీరు 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 స్టూడెంట్స్, అలాగే మీ తల్లిదండ్రులు కానీ చక్కటి భాషా పరిజ్ఞానం పెంచుకొని చక్కటి మీ పిల్లలకి మంచి మంచి పాటలు పాడేటట్టు అవకాశం కల్పించండి. వినోదం కూడా మన జీవితంలో ఒక భాగం కాబట్టి వినోదాన్ని పిల్లలకి తెలియజేయండి. ఎందుకంటే మానసిక రుగ్మతలు పోతాయి. కాబట్టి మనం ఒకటే పాట పాడితే చదువుపోతుంది అనుకోవద్దు. చదువు సాహిత్యానికి కూడా మన విలువలు అందించాలి. వాళ్ళు సాంస్కృతిక పరంగా కూడా ఎదగాలి. మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ పిల్లలకి కూడా మంచి మంచి మన యొక్క పూర్వకాలం, మన యొక్క పూర్వీకుల యొక్క సాంప్రదాయాల్ని, సాంస్కృతిక కార్యక్రమాల యొక్క విలువల్ని తెలియజేసేటట్టు పిల్లలకు కూడా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎంతో చాలా శ్రమ కోర్చి ఈ స్థాయికి రావడం వెనుక ఎవరున్నారు? ఏమీ లేండి, నేను చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి, నేను చదువుకుంది గోల్కొండ క్రాస్ రోడ్స్ హైదరాబాదు. నేను చదువుకున్న స్కూలు పక్కనే ఆనుకునే MBHS స్కూల్ ఉంది, మినోనైట్ బ్రదరన్ హై స్కూల్. ఆ స్కూల్లో చదువుకున్నాను నేను. నా పక్కన ఎన్టీ రామారావు గారి స్టూడియో కావడం వల్ల గోల్కొండ క్రాస్ రోడ్ హైదరాబాద్లో ఆ స్టూడియోలో జరిగే సినిమాలు కానీ, ఎన్నో రామారావు గారు నటించిన పాత్రలను కానీ నేను అవి చూడడం, వాటిని స్ఫూర్తిగా తీసుకొని నాలో ఒక చైతన్యం మొదలైంది. అందుకే మంచి సాహిత్యంతో కూడిన పాటల్ని ప్రోత్సహించాలని, మనం అందరం వినాలని, ఒక మంచి మంచి గాయకులను తయారు చేయాలని హైదరాబాద్లో మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ మంచి మంచి గాయకులు నేను హైదరాబాద్ నగరంలో తయారు చేయాలి. అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద పెద్ద అవార్డ్స్ నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకేమైనా సంస్థ ఉందా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చేయడానికి? కల్చరల్ కార్యక్రమాలు చేయడానికి మీకు ఇంతకుముందే చెప్పారు. అంటే నేను సత్య సంగీత ఇంటర్నేషనల్, ఓకే, ఈ ఆర్గనైజేషన్ ద్వారా నేను ఎంతో మంది సినీ ప్రముఖులకి నేను అవార్డ్స్ ఇస్తూ వాళ్ళ యొక్క పురోభివృద్ధికి దోహదపడుతున్నానని నేను కోరుకుంటున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులకి? ఏమీ లేదు, మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన జీవితంలో ఒక భాగం. ఇది పిల్లలకి చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన పెద్దవాళ్ళు అందించాలి. మానసిక ఉల్లాసం, అలాగే మన పూర్వీకుల యొక్క సాంప్రదాయాల్ని అన్నీ తెలియజేసేటందుకు సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక మూలం. అందుకే మీరు మీ పిల్లలకి ఇలాంటి అద్భుతమైన సాహిత్యపరమైన గీతాలను మీరు అందించి ముందు మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా ప్రేక్షకులు మీ నెంబర్ చెప్పండి. నన్ను ఒకవేళ మీరు సంప్రదించాలంటే, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న పెద్ద మనిషి ఆయన మీరు అడిగితే ఆయన నా నెంబర్ ఇస్తారు మీకు. కాదు చెప్పు. కాబట్టి ఆయన మీరు కలవచ్చు. అయినా సరే ఇంకొకసారి మీరు తీసుకోవచ్చు. నా నంబరు 8247350574. మళ్ళీ ఒకసారి 8247350574. మీరు దేశాన్ని, ప్రజలను, మీ వాళ్లను, మనవాళ్లను, కళాకారులను అందరినీ ఉద్ధరించుతూ ఇంత ప్రయోగాత్మకంగా మీరు పెట్టినటువంటి స్టూడియో దినదిన ప్రవర్ధమానమై 3 పువ్వులు 6 కాలై
పరిఢవిల్లాలని కోరుకుంటూ మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్ గారు. నాకే కాదు, ఆయన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, కానీ నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా అద్భుతమైన ఇలాంటి సౌకర్యవంతమైన సాహిత్యం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మీకు అందుబాటులో చేరువలో ఉండాలని ఒక సదుద్దేశంతో ఆయన నన్ను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వారి స్టూడియోను చూద్దాం ఫ్రెండ్స్. ఇది వారి సొంత డబ్బుతోని చాలా కష్టార్జితంతో ఇదంతా ఫ్రీగా కళాకారుల కోసం చేస్తున్నారు. వారిని అభినందించాల్సింది. మనము ఒకసారి వారికి సెల్యూట్ చెప్దాము. ప్రేక్షకులు ఎవరికైనా మీకు అవసరం ఉంటే వారిని కాంటాక్ట్ చేయవలసిందిగా నా విన్నపం. ఫ్రెండ్స్, ఈజ్ అ వెరీ గ్రేట్ మ్యాన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్, kindly contact him and he will definitely help you. Namaskar. Signing off, yours faithfully Raghunandan. Your lovingly. Friends, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక థమ్, ఒక షేర్, ఒక కామెంట్. Signing off, yours Raghunandan. Thank you.